ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఇవాళ రేపు చాలామంది పేరెంట్స్ ఆడపిల్లలకి సంబంధించి హైజీన్ గురించి ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్లో తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ మనం చేస్తూ వెళ్ళిపోతుంటుంటాం. అండ్ ఇంకొంతమంది ఆడపిల్లలకి హైజీన్, ఎస్పెషల్లీ పీరియడ్స్ సమయంలో ఎటువంటి హైజీన్ని పాటించాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలన్న వాటిపైన అవగాహన ఉండదు. అడిగి తెలుసుకోవాలంటే షైగా ఫీల్ అవుతూ ఉంటుంటారు. వీటన్నింటికి సంబంధించి ఒక ఆడపిల్ల యవ్వన స్థాయికి వచ్చిన తర్వాత పీరియడ్స్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ప్యాడ్స్కి సంబంధించి ఏ విధంగా టేక్ కేర్ చేయాలి, అండ్ దాంతోపాటు క్లియరెన్స్ ప్రాసెస్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలన్న వాటిపైన మాట్లాడడానికి మహాగారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలకి ఈ ఎపిసోడ్ ఒక ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలామంది షైతో ఫీల్ అవుతుంటుంటారు, చాలామందికి బిడియంతో ఆగిపోతుంటుంటారు, ఇంకొంతమంది భయంతో ఆగిపోతుంటుంటారు, ఇంకొంతమంది తెలిసిన నాలెడ్జ్తో ముందుకెళ్తుంటుంటారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తే హైజీన్ చాలా అవసరం. ఎందుకంటే అందరు ఆడపిల్లలు బయటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మనం వాష్రూమ్స్ యూస్ చేస్తుంటుంటాం. ఈ ప్రాసెస్లో హైజీన్ అనేది కనుక మెయింటైన్ చేయకపోతే బాడీకి సంబంధించి చాలా హెల్త్ డ్యామేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో చిన్నప్పటి నుంచే ఎప్పుడైతే వాళ్ళు మెచ్యూర్ అవుతూ ఉంటుంటారో ఎటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, వీటిపైన ప్యాడ్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అంటారు? మీరు అడిగింది చాలా సెన్సిటివ్ టాపిక్ ఉషా. ఇంపార్టెంట్, లైఫ్లో చాలా అవసరం. కానీ దానికి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి, ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ఇప్పుడంటే యూట్యూబ్స్ వచ్చాయి, గూగుల్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈ వీటిల్లో తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. అంటే మనం నాలెడ్జ్ చూసేది వేరు, రియాలిటీ వేరేగా ఉంటుంది మన లైఫ్లో. సో చిన్నపిల్లలు అని అంటున్నారు, ఇట్ స్టార్ట్స్ ఎట్ 12, కొంతమందికి అయితే 15 ఇలా అవుతుంది. ఫస్ట్ ఎడ్యుకేట్ చేసేది మదరే, బట్ మదర్కి ఎడ్యుకేట్ చేసేది వాళ్ళ మదర్. బట్ చాలా జనరేషన్ గ్యాప్స్ వచ్చేసినాయి. మనం దీని గురించి అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే స్కూలింగ్ ఏజ్ దగ్గర నుంచే ఈ సిగ్గు, బిడియం, షై ఇవన్నీ మనం లాపేస్తూ ఉంటాయి వీటి గురించి తెలుసుకునేటప్పుడు. కంప్లీట్ అవేర్నెస్ వచ్చేటప్పుడు కొంతమంది ఈ షై వల్ల ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలని తపన ఉన్నా కూడా అడగకపోవడం ఫస్ట్ తప్పైతే, రెండోది తనకు తెలిసిన నాలెడ్జ్తో ఒక ఆడపిల్ల ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటారు. అవును. సో వీటి వల్ల మనకు తెలియకుండానే మనకు మనం డ్యామేజ్, వాళ్ళకి తెలియకుండా డ్యామేజ్ చేసుకుంటున్నారు హెల్త్ని. ఎందుకు ఇంతలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నామంటే దీంట్లో చాలా కాజెస్ ఉన్నాయి. ఇది ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు కానీ క్యాన్సర్ ఈజ్ అ మెయిన్ కాజ్, అండ్ ఎండోమెట్రియోసిస్, పీసీఓడి. చాలామంది పిల్లలకంటే ఆల్మోస్ట్ లైక్ ఇంతకుముందు 5% చూసేవాళ్ళం పీసీఓడిని, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 30 to 40% పీసీఓడి పీపుల్ని చూస్తున్నాం ఆడపిల్లల్లో ఫేస్ చేసేది. అండ్ ప్యాడ్ అనగానే ఇప్పుడు ఒక మెచ్యూర్ అయిన అమ్మాయి కానీ, ఇంట్లో ఒక ఎదిగొచ్చిన అమ్మాయి కానీ జనరేషన్ గ్యాప్ చాలా ఉంది. ఇప్పుడు ప్యాడ్స్ అన్నవి రీసెంట్గా ఒక 20 years నుంచి మనకి ఇంకా మన పెళ్ళైన వాళ్ళు కూడా యూజ్ చేయడం మొదలు పెడుతున్నారు. బట్ స్టిల్ సమ్ పీపుల్ ఉన్నారు ఇంకా క్లాత్స్ వాడేవాళ్ళు, బట్ దాని గురించి తెలియదు. ఇప్పుడు అయ్యారు అని అంటే మెచ్యూర్ అయింది అమ్మాయి, సో వెళ్తున్నారు, షాప్కి వెళ్తారు, అది అడగడానికి కూడా అది అది అని అడిగేవాళ్ళు ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో. సో అదిలో దాన్ని చూజ్ చేసుకోవడం కూడా రావట్లేదు. ట్రూ. అక్కడ ఏది ఇస్తే అది తీసుకుని వచ్చే అంటే అది అక్కడ అబ్బాయి ఉన్నారా, అమ్మాయి ఉంటే కొంచెం ఓపెన్, అమ్మాయిలు ఉన్నా కూడా కొంచెం అస్సలు ఓపెన్ గారు. అబ్బాయి కనిపించాడంటే అది అక్కడ ఉంటే పిక్ చేయాలి, దానికి ఒక పేపర్, స్పెషల్ పేపర్. మళ్ళీ కొంతమంది అయితే దానికి కూడా వెళ్ళరు. ఇప్పుడు స్టోర్స్ వచ్చినాయి, డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చినాయి కాబట్టి ఎవ్రీవన్ కెన్ ఈజీలీ పిక్ అండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేస్తున్నారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే అది అని అడుగుతారు, అది ప్యాక్ చేస్తారు. అది మనకి యూజ్ అవుతుందా, మన హెల్త్కి మంచిదా కాదా, మనకి ఎంతవరకు కంఫర్ట్ ఇస్తుంది, ఒకటి ఎకానమీ ఫ్రెండ్లీగా మన పాకెట్ ఫ్రెండ్లీ వస్తుందా రాలేదా, రెండోది ఈజీ అవైలబిలిటీ ఉంటుందా లేదా, మనకి ఆ మంత్ అయిపోవాలి అంతే, ఆ కొంచెం అమౌంట్లోనే మనం దీంట్లోనే ఉంటున్నాం తప్ప దాంట్లో అవేర్నెస్ ఎందుకు అవసరం అని అంటే ప్యాడ్ ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఎన్ని అవర్స్ చేస్తున్నారు, ఫస్ట్ క్వశ్చన్. ఎటువంటి కంఫర్ట్ని చూసుకుంటున్నారు అంటే సెలెక్టింగ్ ఆఫ్ ద ప్యాడ్, దాంట్లో మనం ఏదైతే చూస్తున్నామో ప్యాడ్స్లో దాన్ని తయారయ్యే ప్రాసెస్ మనకు అనవసరం. ఒక మంత్ వస్తుందని అంటే దాన్ని తగ్గట్టు మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటున్నామా లేదా అదొక్కటే వ్యూ చూస్తాం తప్ప అది ఎంతవరకు మనకి సూట్ అవుతుందా లేదా, మన స్కిన్ ఫ్రెండ్లీయా కాదా, మన హెల్త్ ఫ్రెండ్లీయా కాదా అన్నది ఆలోచించాం. ఇట్ కమ్స్ అండర్ సెకండరీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్లోని, కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో కానీ, ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్లో కానీ ప్యాడ్ అన్నది అవసరం.
ఎందుకంటే ఇంతకుముందు క్లాత్స్ వాడేవారు, ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి దాని అవసరం రాలేదు, ప్యాడ్స్ అవసరం. ఇప్పుడు అందరూ వర్కింగే, సో ప్లేస్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అంటే దే హ్యావ్ ఎ సెపరేట్ వాష్రూమ్స్ అండ్ ఈవెన్ వర్కింగ్ ఏరియాస్లో కూడా ఉంటాయి. బట్ దీని వేరియేషన్ ఎంతలాగా మాడిఫై అయిపోయిందంటే మనం టెక్నాలజీ పెరుగుతుంది బట్ దట్ నాలెడ్జ్ని మనం తీసుకోలేకపోతున్నాం. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్, బట్ మనం ఇక్కడే ఉన్నాం. అంటే వస్తువులు వస్తున్నాయి, దాన్ని చూస్తున్నాము, కొంటున్నాము అంటే అవేర్నెస్ ఉన్నవాళ్ళు తీసుకుంటున్నారు, అవేర్నెస్ లేని వాళ్ళు ఇంకా అక్కడే ఉంటున్నారు. టెక్నాలజీ ముందుకు వెళ్తుంది, టెక్నాలజీతో పాటు మనం ముందుకు వెళ్తాం. దీంట్లో టెక్నాలజీని ఎందుకు వాడానంటే దే ఆర్ సో మెనీ ఫ్యాషనబుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ప్యాడ్స్ అంటున్నాము, టాంపూస్ అంటున్నాము, కప్స్ అంటున్నాము ఇప్పుడు. సో వీటికి ఎంతవరకు అవేర్నెస్ ఉంది అందరిలో? నేను స్కూల్ గోయింగ్ పిల్లలకి ప్యాడ్ ఇచ్చి పంపిస్తారు, కొన్ని స్కూల్స్లో అయితే వాళ్ళే ఇస్తారు. బట్ ఎన్ని అవర్స్ చేంజ్ చేస్తున్నావు అమ్మా అని ఒక మదర్ ఒక పిల్లకి ఎడ్యుకేట్ చేయాలి. తల్లిదండ్రులు అన్నాక ఈవెన్ ఫాదర్ హ్యాస్ టు టేక్ ద ఇనిషియేషన్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఆడ్, ఇది ఆడ్ కాదు. చాలా అడ్వర్టైజ్మెంట్లో కూడా చూపిస్తున్నారు ఫాదర్ అండ్ మదర్. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఒక స్టేజ్ నుంచి కంటే దే విల్ ఫీల్ వెరీ నర్వస్, ఇదేదో కొత్తది జరుగుతుంది నా బాడీలో అనుకునే ఒక ఫీలింగ్లో ఉంటారు. అండ్ రెండు, దే హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఇక్కడి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. అండ్ తన స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి వెనక వాళ్ళనో పక్క వాళ్ళనో నేను లేస్తాను, నా వెనకాతలు అయిందో లేదో చూడు. ఈ ఫియర్ చాలామందికి ఉంటుంది. కొంతమంది దానివల్ల స్కూల్స్కి ఆప్ చేయరు, ఆ 3 days కానీ ఆ 2 days కానీ ఆపేస్తారు. సో దీనివల్ల ఫ్రీక్వెంట్ దాని పట్ల ఎడ్యుకేషన్ అలా జరగకుండా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, మనం ఎన్ని అవర్స్కి ప్యాడ్ చేంజ్ చేయాలి, మన పీరియడ్స్ పెయిన్ వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి, మన సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి. సో అలాంటప్పుడు మనం ఎంత హ్యాపీగా ద ఉమెన్స్ ఆర్ నాట్ ఇన్ ద ఓన్లీ ఫీల్డ్ ఆఫ్ ఒక వర్కింగ్ కాదు, ఈవెన్ స్పోర్ట్స్లో కూడా ఉన్నారు. సో దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఈరోజు మనం ఎందుకు చెప్తున్నామంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి. బట్ మీరు ఏదైతే ప్యాడ్ చూస్తున్నారో ఆ ప్యాడ్కి పైన వైట్ సర్ఫేస్ కనిపిస్తుంది కదా, ఎంత బ్లీచింగ్ ప్రాసెస్ పెడతారన్నమాట. బ్లీచ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అండర్ కెమికల్ ప్రాసెస్. దాంట్లో యూజ్ చేసే కెమికల్స్ మన వెజైనాన్ని ఎంత ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నది ఎవరికి తెలియదు. సో వైట్గా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది అనుకుంటా, ఇది మాత్రమే చూస్తాం. బట్ ఇట్ అండర్గో సో మెనీ కెమికల్ ప్రాసెస్లోకి వెళ్తుంది. ఆ కెమికల్ ప్రాసెస్ని దాంట్లో వాడే బ్లీచ్ కానీ దాంట్లో వాడే టాక్సిన్స్ వాడతారో అవి ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మెటబాలిజం. ఫస్ట్ ఎండోక్రైనల్ డిస్ట్రప్షన్. దాంట్లో ఈ మధ్య చూస్తున్నాం స్మెల్స్. పీరియడ్స్ టైంలో మనకి ఏదైతే బ్లీడ్ పాస్ అవుతుందో అది స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది ఆ ప్యాడ్కి యాడప్ చేస్తున్నారు. బట్ వీ ఫీల్ లైక్ దట్ ఇట్ ఈస్ గుడ్ ప్లెజెంట్ స్మెల్ అని ఫీల్ అవుతాం. బట్ అది రైట్ కాదు. ఎందుకు అంటే దానివల్ల మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చాలా వీడియోస్లో కూడా మనం చెప్పాం, పీసీఓడీస్లో కానీ వాటిల్లో కానీ మనం ఏవైతే షాంపూస్ కానీ ఫ్రాగ్రెన్స్ రావడానికి డియోస్ కానీ ఇవన్నీ వాడతామో ఇట్ ఈస్ నథింగ్ బట్ మిమిక్. అంటే వాటిలాగే యాక్ట్ చేస్తే మన హార్మోన్స్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రీక్వెంట్ ప్యాడ్ చేంజింగ్ లేకపోవడం వల్ల. ఫస్ట్ క్వశ్చన్ అన్నాము, ఎన్ని అవర్స్కి మారుస్తారు మీరు? ఆర్ యూ చేంజింగ్ 6 hours 8 hours? కొంతమంది బద్ధకానికి వెళ్ళరు. లిటరల్లీ ఓపెన్గా మాట్లాడాలంటే ఒక చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలకి అమ్మ నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగాలి, వాష్రూమ్కి వెళ్ళాలని చెప్తాం. అట్ ద ఏజ్ ఆఫ్ ప్యూబరిటీ ఖచ్చితంగా ప్రతి తల్లి పిల్లకి చెప్పాలి 4 hours ఒకసారి ఖచ్చితంగా నువ్వు మార్చాలి. 4 hours కాకపోయినా కనీసం 6 hours అని 6th hour కైనా మార్చాలి. సో దానివల్ల ఏమవుతుందంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ మన వెజైనల్ సిస్టము యానల్ సిస్టమ్ రెండు ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. మన రిప్రొడ్యూటివ్ సిస్టమ్ ఆడవాళ్ళలో ఫీమేల్ రిప్రొడ్యూటివ్ సిస్టమ్ అన్నది కానీ మన స్ట్రక్చర్ అనేది అనాటమీ ఎలా ఉంటుందంటే యానల్ అండ్ వెజైనల్ రెండు కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఎప్పుడైతే ప్యాడ్ చేంజింగ్ ప్రతిసారి అందరూ వాష్ చేస్తూ ఉంటారు, ప్రైవేట్ పార్ట్స్ అన్నవి వాష్ చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ ఫీల్ లైక్ అన్కంఫర్ట్ వెట్గా ఉంది అనుకుంటే ఎక్కడి వరకు అవసరం అంతవరకు క్లీన్ చేసుకోండి, కానీ దాన్ని టచ్ చేయొద్దు. సో వాటర్ పెట్టి ఫ్లష్ చేయడము ఇదంతా చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇన్ఫెక్షన్ మీరే కావాలని అక్కడ చేసినట్టు అవుతుంది. సో వాటర్ పెట్టి ఫ్లష్ చేయడము, క్లీన్ చేయడము అండ్ సోప్స్ వాడడము. అసలు సోప్ అన్నది అసలు వెజనల్ పార్ట్కి టచ్ చేయకూడదు. సో అండ్ ప్యాడ్ పాడేసేటప్పుడు కూడా సింపుల్గా డస్ట్బిన్లో త్రో చేయడం కాదు. దాన్ని ఒక పేపర్ తీసుకోవాలి, దానికి ఒక పేపర్ని ఫోల్డ్ చేసి నీట్గా డస్ట్బిన్లో పడేసాలి. ఈవెన్ సమ్ పీపుల్ విల్ త్రో ఇన్ ద కమోడ్స్.
అది ఎంత డ్యామేజ్ అంటే అసలు మొత్తం అంతా బ్లాక్ చేసి పడేస్తుంది. హాఫ్ ఆఫ్ ద పీపుల్ విల్ డూ లైక్ దట్ ఓన్లీ. అది తప్పు. అండ్ నెక్స్ట్ ఆఫ్ చేసుకునేటప్పుడు ప్యాడ్స్ని ఎలా ఆఫ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ క్వశ్చన్. ఏది కనిపిస్తే అది పిక్ చేయడం కాదు. అండ్ ఈరోజు అవేర్నెస్ కోసం కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూపిద్దాం ఉషా. మహాగారు సో మనం చెప్పాం కదా, కొన్ని స్కిన్ ఇరిటేషన్ వస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ ఏం చూస్తున్నామంటే, ఒకసారి పీరియడ్స్ వచ్చినాయి అంటే మాకు 1 month అవుతుంది. 1 month మొత్తం పెట్టుకోవాలనుకుంటే చిన్నపిల్లల్లో పర్టికులర్గా ఆఫ్టర్ ద ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ వింటున్నాం, ఒకవేళ వచ్చినా కూడా చాలా ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉంటుందని అంటున్నారు. సో ఇది చూసారు కదా, ఇది ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏం చేస్తుంది, రప్చర్ అవుతుంది స్కిన్. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 4 days, 2 days, 3 days, వెల్ అండ్ గుడ్. బట్ ఇదే ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ద ఓవర్ లైఫ్ లాంగ్ వాడే కొద్దీ స్కిన్ రప్చర్ అవుతుంది. అండ్ దీస్ ప్లాస్టిక్ ఈస్ కంటైన్ సో మచ్ ఆఫ్ టాక్సిన్స్. అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా లేదా, మనకి కంఫర్ట్ కొంతవరకు చూస్తాం. బట్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే పిల్లలు 1 month 2 months వాడేవాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ థైస్ రబ్ అయిపోతాయి, స్కూల్కి వెళ్తే అన్ఈజీగా ఫీల్ అవుతారు, అండ్ వర్క్ చేయలేరు, ఫోకస్ ఉండదు, చిరాకు పడిపోతారు. నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది తెలుసా, అబ్బా పీరియడ్ రాకపోతే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇది కాటన్, దీనికి కనిపిస్తుంది చూడండి, ఇది కాటన్. ఇది చాలా కంఫర్ట్ ఇస్తుంది అండ్ సైమల్టేనియస్లీ అబ్జార్ప్షన్ అన్నది ఇక్కడ చూపించేది ఏంటిది, అబ్జార్బ్ అవ్వాలి, బయటికి లీక్ అవ్వకూడదు అన్నది కాన్సెప్ట్. అదొక్కటే మనకి కంఫర్ట్ కావాలి. బట్ దీంట్లో ఉన్న టాక్సిన్స్ ఎంతవరకు కరెక్ట్, ప్యాడ్ యూస్ చేసుకునేటప్పుడు కంఫర్ట్ ఇస్తుందా లేదా, స్కిన్ ఇరిటేషన్ వస్తుందా లేదా, అండ్ సైమల్టేనియస్లీ ఒక్కోసారి వెజనల్ పెయిన్ కూడా వస్తుంటుంది. సో వెన్ ఇట్ ఈస్ నాట్ సూటింగ్ టు యువర్ స్కిన్ ఇట్ విల్ గివ్ ఇరిటేషన్, ర్యాషెస్, ఇచ్చింగ్ అన్నీ జరుగుతాయి. దీంట్లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో వాడే ఫ్రాగ్రెన్స్ మాత్రం దయచేసి ఫ్రాగ్రెన్స్ వస్తుందని మాత్రం తీసుకోవద్దు. అవి చాలా డ్యామేజ్ చేస్తాయి. మీకు వచ్చే రెగ్యులర్ సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషన్. దయచేసి 1-2 సార్లు ఎపిసోడ్ రిపీట్ చేయండి. ప్రతి పేరెంట్ ఎవరైతే చూస్తూ ఉంటుంటారో మీ పిల్లలకి దగ్గరుండి కూర్చోబెట్టి ఈ ప్రాసెస్ని ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. దయచేసి షై ఫీల్ అవ్వద్దు, మొహమాటాలు పడద్దు. హెల్త్కి సంబంధించింది కంప్లీట్గా. ఒక జన్మ ఇవ్వడానికి మనకి పీరియడ్స్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంటుంటాయి. ఆ పీరియడ్స్కి సంబంధించి ఎటువంటి హైజీన్ పాటించాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎపిసోడ్ చూస్తారని, షేర్ చేస్తారని, అండ్ మీకు ఏదైనా హైజీన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా, పీరియడ్స్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా మీకు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. మహాగారు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్తో పాటు కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.